తెలంగాణ బీజేపీకి వలసలు వరదలా వస్తున్నాయి. ఇతర పార్టీల నేతలు కమలం కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. కానీ ఈ వలసలే బీజేపీకి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాయి. ఇంతకీ వలస నేతలతో బీజేపీకి వచ్చిన సమస్య ఏంటి? ఇప్పటికే ఉన్న నేతలు ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఒరిజినల్ నేతలకు వలసలతో వచ్చిన తంటాలేంటి? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? కొత్త నీరు వస్తే పాత నీరుకు వెళ్లిపోవాల్సిందే. ఇప్పుడు బీజేపీలో కూడా ఇదే సూత్రం నడుస్తోంది. వలస నేతలొచ్చి పాత నేతల సీట్లకు ఎసరు పెడుతున్నారు. టికెట్ల పంపకాల్లో కొత్త నేతలకు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేస్తోంది. వచ్చిన వారికి వచ్చినట్లే టికెట్లు కట్టబెడుతోంది. దీంతో ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. లోక్సభ ఎంపీ టికెట్ల కేటాయింపుల్లో వలస నేతలకు పెద్దపీట వేయడంతో పార్టీ సీనియర్లు కోపంగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సహకరించడం లేదని తెలుస్తోంది. గెలుపుపై గంపెడి ఆశలు పెట్టుకుని వలసొచ్చిన నేతలకు ఓల్డ్ లీడర్లు షాక్ ఇస్తున్నారు. ఈ సమస్యను అభ్యర్థులు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. అలర్ట్ అయిన అధిష్టానం దోతల్ని రంగంలోకి దింపింది. నేతలతో సునీల్ బన్సల్, చంద్రశేఖర్ తివారీ సమావేశమై అభ్యర్థులకు సహకరించాలంటూ హితోపదేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేసింది. కరీంనగర్, సికింద్రాబాద్కు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు చేవెళ్లకు కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్లను ప్రకటించారు. అలాగే మహబూబ్ నగర్ డీకే అరుణ, నిజామాబాద్ అరవింద్, మల్కాజ్గిరి ఈటెల రాజేందర్, మెదక్ రఘునందన్ రావు, భువనగిరి బోరా నర్సయ్యగౌడ్కు కేటాయించింది. ఈ మధ్యనే పార్టీలో చేరిన మాధవీలతకు హైదరాబాద్ టికెట్, జహీరాబాద్ స్థానాన్ని బీబీ పాటిల్, నాగర్ కర్నూలు స్థానాన్ని ఎంపీ రాములు కుమారుడు భరత్కు కట్టబెట్టారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన సైదిరెడ్డికి నల్గొండ టికెట్ ఇచ్చారు. మహబూబాద్ టికెట్ సీతారాం నాయక్కు ఇచ్చేశారు. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీని కాదని నగేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాస శ్రీనివాస్ కు పెద్దపల్లి టికెట్ కేటాయించారు. ఇక మిగిలిన వరంగల్, ఖమ్మం ఎంపీ స్థానాలు కూడా బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన నేతలకే కట్టబెట్టేందుకు కమలం పార్టీ ఆలోచన చేస్తోంది. ఇప్పుడు ఇదే వ్యవహారంపై బీజేపీ పాత లీడర్లు గుర్రుగా ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహాయిస్తే మిగతా నేతలంతా కాంగ్రెస్, గులాబీ పార్టీ నుంచి వచ్చినవారే. వీరిలో కొందరు 2019లో వస్తే మిగిలిన వారంతా ఈ మధ్యనే కాషాయం కండువా కప్పుకున్నారు. మొత్తానికి పార్టీలోకి రాగానే బీజేపీ టికెట్ సాధించుకున్న నేతలకు ఏమాత్రం సంబరం లేకుండా పోయింది. మరి హైకమాండ్ చొరవతో పాత నేతలు సర్దుకుపోతారా, సైలెంట్ గా సైడ్ అయిపోతారా అనేది ఇప్పుడు కమలం పార్టీలో ఉత్కంఠగా మారింది.